నమస్కారం. మనతో పాటు జీవి కృష్ణారావు గారు ఉన్నారు. వారు సీనియర్ మోస్ట్ ఐఆర్ఎస్ అధికారి, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా చేశారు. జిఎస్టీ, సెంట్రల్ ఎక్సైజు, కస్టమ్స్ విభాగంలో చాలా ఉన్నతమైన పదవులు చేసి దేశమంతా తిరిగి అనేక రాష్ట్రాల్లో అనేక విభాగాల్లో చేసి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఐఆర్ఎస్ అధికారిగా 80 ఏళ్ళలో వారి ప్రస్థానం ప్రారంభమైంది. ఐఆర్ఎస్లో ఉత్తీర్ణుడై ఉన్నతమైన పదవులకు వెళ్ళటమే కాకుండా లా, మేనేజ్మెంటు, జర్నలిజము అనేక విభాగాల్లో కూడా వారు అనేక కోర్సులు చదివారు. తను తాను ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటూ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, అవగాహన కలిగించడం కోసం కూడా ఆయన నిరంతరం ప్రయత్నిస్తుంటారు. వారిని అడిగి జిఎస్టీ గురించి, పన్నుల విధానం గురించి, ప్రజలు ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలి, వ్యాపారస్తులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా వారి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, పన్నులు అనగానే జనం ముందు భయపడతారు. సరే, మీరు మామూలుగా ఐఆర్ఎస్ ఎప్పుడు సెలెక్ట్ అయ్యారు సార్? ఏ ఇయర్? నేను 1987లో ఐఆర్ఎస్లో చేరానండి. బ్యాచ్ 1987 బ్యాచ్. అంటే 86లో ఎగ్జామ్ రాసాము. తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 87లో సర్వీస్లో జాయిన్ అయ్యాను. సో మీరు ఐఆర్ఎస్ సెలెక్ట్ అయ్యారా డైరెక్ట్గా? అంతమంది ఐఏఎస్, ఐపీఎస్ ఏమైనా వచ్చి ఐఆర్ఎస్ అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అన్నిటికీ కంబైన్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ కంబైన్డ్ ఎగ్జామినేషన్లో జనరల్గా ప్రతి ఒక్కళ్ళ యొక్క ప్రథమ ఛాయిస్ ఐఏఎస్ఏ ఉంటుంది. అట్లనే నాకు కూడా ఉంది. కానీ నాకు ఐఏఎస్ రావడానికి ఒక 1% మార్క్స్ తగ్గడం వల్ల ఐపీఎస్కి ఎలిజిబిలిటీ వచ్చింది. బట్ ఐపీఎస్ డిఫరెంట్ స్టేట్స్కి అలాట్మెంట్ చేస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, నా మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, దాని తర్వాత ఉన్న ఛాయిస్ నేను కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ఐఆర్ఎస్ దానికి చూజ్ చేసుకున్నాను. దాంట్లో జాయిన్ అయ్యాను 87లో. సో ఐఆర్ఎస్ అంటే జనరల్గా అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనుకుంటారు ఎక్కువ మంది. అవునవును. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ల్యూక్రేటివ్ కెరీర్ గాను, చాలా ఎక్కువ మంది ఇన్కమ్ ట్యాక్స్ చాలా బాగుంటుందని, ఈవెన్ ఐఏఎస్, ఐపీఎస్లు కూడా వాళ్ళు ఆఫ్ ది రికార్డు మాకంటే ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ చాలా బాగుంటుంది, మంచి డిపార్ట్మెంట్ అనుకుంటూ ఉంటారు కదా. అటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా మీరు ఈ కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఇది ఎందుకు ఎంచుకున్నారు మీరు? యాక్చువల్గా ఇప్పుడు మీకు ఒక సర్వీస్ మంచి, ఒక సర్వీస్ చెడు అనేటువంటిది ఏం లేదు. అట్లనే ఇప్పుడు మీరు ఇందాక ఒక పదం వాడారు, లుక్రేటివ్. అది ఇప్పుడు ఆ లుక్రేటివ్ అనేటువంటి కాంటెక్స్ట్ దేంట్లో వాడారు. కానీ అదర్వైజ్ సర్వీస్గా మనం ఒక డిపార్ట్మెంట్లో చేరామనుకున్నప్పుడు దాంట్లో డెడికేటెడ్గా చేయడానికి ప్రతి దాంట్లో కూడా అవకాశం ఉంది. అయితే ఐఏఎస్లో అత్యంత ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ ఇంటరాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్కి కూడా కనెక్టెడ్గా ఉంటుంది. ప్రజా సంబంధాలు విపరీతంగా ఉంటాయి. పోలీస్ ఏమో అసలు పోలీస్ కదా మీకు తెలిసినట్టుగానే. ఐఆర్ఎస్కి వచ్చినప్పుడు కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, ఈ రెండిట్లో ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా దీనికి ఎందుకు వచ్చారు అన్నది మీకు ప్రశ్న అయితే, అంటే నేను చేరిన టైంలో అప్పుడు ఉన్నటువంటి అంటే ప్రతి వ్యక్తి ఏదన్నా ఒక డిపార్ట్మెంట్లో చేరేటప్పుడు మన ఫ్యూచర్ ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తుంటాం. దానికి సలహాలు తీసుకుంటాం. అట్లా నాకంటే అప్పుడు ఆ సీనియర్స్గా ఉన్న వాళ్ళను సలహాలు తీసుకున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కెరీర్ ప్రోగ్రెషన్ ఎట్లా ఉంటుంది, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కెరీర్ ప్రోగ్రెషన్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఇవన్నీ కూడా ఆలోచించిన మీదట ఇది బాగుంటుందని కొంతమంది సలహాలు, నేను కూడా అది ఆలోచించుకొని బాగుంటుంది ఉద్దేశంతో ఇన్కమ్ ట్యాక్స్ కంటే ఇది బెటర్ అని చెప్పి కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ఆప్ చేశాను. అదే టైంలో కొంతమందికి భిన్న అభిప్రాయం ఉండొచ్చు. కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ బెటర్ అని దానికి వెళ్ళి ఉండొచ్చు. మళ్ళీ కాలక్రమంలో ఇంకా 10-15 ఏళ్ళు గడిచేటప్పటికి వాళ్ళు దీంట్లో బాగుందేమో అనుకోవచ్చు, వీళ్ళు దాంట్లో బాగుందేమో అనుకోవచ్చు. ఇది ఒక నిరంతరం కంపారిజన్ అనమాట. ఇది బాగుంది, అది బాగుంది అనేటువంటిది. బట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ థాట్ ఇట్ ఈస్ ఎ గుడ్ సర్వీస్ అండ్ దెన్ ఆప్టెడ్ ఫర్ దిస్ వన్ యాజ్ కంపేర్డ్ టు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ అదర్ సర్వీసెస్. అంటే వాళ్ళ వ్యక్తిగతమైన ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, అలాగే ప్యాషను, పూర్వులు చెప్పిన అంశాలను బట్టి, జెనెటిక్స్ బట్టి కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ చూజింగ్ ఉంటుంది. మీకు ఆ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఎందుకు చూజ్ చేసుకోలేదు అన్నదానికి అది కరెక్ట్ అయిన కారణం. అంటే ఇది అఫ్కోర్స్ మీకు మన మనస్తత్వం అంటాం. ఇప్పుడు నా యొక్క మనస్తత్వం, మన ఎదురుగా ఎవరన్నా తీవ్రంగా హింసిస్తుంటేనో కొడుతుంటేనో చూడలేను అనమాట. సో అలాంటిది మన మైండ్లో ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో అది తప్ప ఒప్ప అన్నది ఆ ప్రశ్న పక్కన పెడితే అట్లాంటివి అనేకం మనం ఫేస్ చేయాల్సి వస్తుంటే చూస్తుంటాం. సో మేబీ అది మనకు సూట్ అవ్వలేదేమో అనుకొని ఇది బెటర్గా ఉంటుంది అనుకోను. అంతే కదా. కొంతమంది ఇప్పుడు బైపీఎస్సీ, ఎంపీసీ, డాక్టర్స్ కోర్సెస్లో ఈ మనుషులను కోయటం, రక్తం చూస్తే కొంతమంది భయపడిపోయి కడిదిరి పడిపోతారు. అట్లాగే అందుకని వాళ్ళు అది మారే అగ్రికల్చర్ బీఎస్సీకో బైపీసీ వాళ్ళు అయితే ఇలా మారిపోతున్నారు. అలా మీ సున్నితమైన స్వభావానికి మనకి ఎందుకులే అని మీరు అంటే సున్నితమైన స్వభావం అని చెప్పి దాని వలన నిరాకరించడం కాదు. అవును, అంటే దాంట్లో సున్నితమైన స్వభావం ఒక కారణము. రెండో కారణం అసలు ప్రబలమైన కారణం నాకు మన స్టేట్లో, నా హోమ్ స్టేట్లో రావట్లేదు నా ర్యాంకును బట్టి. అది మనం మరి దూర ప్రాంతంలో ఎక్కడో కాశ్మీర్లోనో, పంజాబ్లోనో, అస్సాంలోనో లైఫ్ లాంగ్ ఐపీఎస్గా చేసే బదులు ఇదైతే మేము దేశం మొత్తం తిరగవచ్చు.
అన్ని చోట్ల తిరిగా కూడా దేశం అంతా, అందుచేత దీనికి వచ్చాను. లుకరేట్ అంటే నా ఉద్దేశము ఏదో ఆదాయం అనేది అఫిషియల్గా మీకు ఎవరికి ఆ ఎంప్లాయ్ ఆ ఆఫీసర్కి గవర్నమెంట్ ఎంతైతే ఒక నిర్ధారణ చేసిందో అవే శాలరీ, అవే ఎమాల్యుమెంట్స్, అవే రెమ్యునరేషన్, అదే స్ట్రక్చర్ ఉంటుంది అందరికీ కామన్. బట్ ఎక్కువ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వటము, టకానే ఇక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారనగానే ఒక రకమైన గౌరవము, భయము, ఒక రకమైన మర్యాద, రిసీవింగ్ కొంత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎక్కువ అనుభవిస్తున్నారని ఫీల్ కొంత మాట్లాడుతూ ఉంటారు. సో అందుకని ఇది ఒక సామాన్యుల కోసం దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా అంటే మీకు అసలు సివిల్ సర్వీస్ దేంట్లో చేరినా కూడా మీరు ఎన్ని ఆదర్శాలని చెప్పినా కూడా వీఆర్ ఆల్సో జాయినింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎంజాయింగ్ దట్ అథారిటీ, నాట్ నెసరీలీ రిలేటింగ్ టు ఎనీ మానిటరీ ఆస్పెక్ట్. యూ ఫీల్ దట్ యు ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ది సిస్టమ్. అంతే కదా. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్లో సక్సెస్ అయ్యి సెలెక్ట్ అయ్యేటువంటి ప్రిలిమినరీ రాసి, మెయిన్ రాసి, ఓవరాల్లో సెలెక్ట్ అవ్వటం అంటే వెరీ రేర్, హైయెస్ట్ సెలక్షన్ ఇండియాలో. ఆల్ ఇండియా సర్వీసెసే కదా, అదే కదా హైయెస్ట్ సర్వీసెస్, ఇండియన్ సివిల్ సర్వీసెస్. సో ఈ బ్రెయిన్ ఏ కార్పొరేట్ రంగంలోనూ ఇంకెక్కడో ఉపయోగించుకుంటే చాలామంది ఇంకా కోట్లు సంపాదించవచ్చు. కానీ ఇక్కడ ఇందులో ఒక మజా ఉంది, ఒక ఫీల్ ఫ్యాక్టర్ ఉందని మీరు ఇలాంటి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దీంట్లో మిగతా ఫ్యాక్టర్లు ఏవి పక్కన పెట్టినా కూడా మీరు యు ఆర్ సంథింగ్ ఇంపార్టెంట్ ఇన్ ది సిస్టమ్ అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. సో మీరు అన్నట్లుగా ఇప్పుడు బయటకి మనం అంటే ప్రదర్శించకపోయినప్పటికీ కూడా అథారిటీ అనేది కనపడుతుంటుంది, ఫీల్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో దట్ ఈస్ ది మోస్ట్ మోటివేటింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అలాగే మనకి ఏదైనా సోషల్లీ రెస్పాన్సిబిలిటీ కూడా ఏదైనా మనం చేయొచ్చు. మనం చేయదలుచుకోవడం చేయటానికి అవకాశం ఉంటుంది. చేయాలనే మనస్తత్వం ఉన్న వాళ్ళకి దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు డూ సంథింగ్. మంచి సమాజానికి ఏదైనా చేయాలనుకుంటే. తర్వాత మీరు మామూలుగా ఎక్కడెక్కడ చేశారు సార్ ఈ కెరీర్లో? నేను ఐఆర్ఎస్లో సెలెక్ట్ 87 నుంచి 89 వరకు ట్రైనింగ్లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ మొత్తం తిరిగాము మేము అన్ని. ఆల్మోస్ట్ అది ఈ ఐఆర్ఎస్ ట్రైనింగ్లో చేరటం వలన నాకు కలిగినటువంటి మంచి లాభం ఏంటంటే దేశం మొత్తాన్ని నేను 24-25 వయసులో చూశాను. ఆల్మోస్ట్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ద కంట్రీ. సో తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాకు నేపాల్ బార్డర్లో గోరఖ్పూర్లో కస్టమ్స్ డివిజన్, అక్కడ యాంటీ స్మగ్లింగ్ డివిజన్లో వేశారు. కాకపోతే అక్కడ చాలా తక్కువ రోజులు పనిచేశాను, ఒక మేబీ 4-5 నెలలు మాత్రమే. ఆ తర్వాత బికాజ్ ఆఫ్ పర్సనల్ రీజన్ మా ఫాదర్ సడన్గా చనిపోవడం వలన నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్తో ఏపీకి వచ్చాను. గుంటూరు, విజయవాడ, ఆ తర్వాత హైదరాబాదు, చెన్నై, అక్కడి నుంచి బరోడా ఇన్ గుజరాత్, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్, చెన్నై, ఇట్లా ఎక్కువ కాలం నేను ఆంధ్ర, అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనుకోండి, అప్పుడు ఆంధ్ర కంబైన్డ్ ఆంధ్ర స్టేటు తమిళనాడులో ఎక్కువ కాలం చేశాను. నా సర్వీస్ మొత్తంలో సగం. మిగతావి ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, అస్సాము. అస్సాం అంటే నేను ఆఫ్కోర్స్ చీఫ్ కమిషనర్గా ఆల్ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి హెడ్గా చేశాను అనమాట. మొత్తం 7 స్టేట్స్ కూడా. మీరు బిఫోర్ రిటైర్మెంట్ లాస్ట్ పోస్టింగ్ చెన్నైలో, తమిళనాడు అండ్ పుదుచ్చేరి రెండింటి కంబైన్డ్ స్టేట్స్కి ఐ వాజ్ ద హెడ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ జిఎస్టీ అండ్ కస్టమ్స్గా రిటైర్ అయ్యాను 2021 జూలైలో.